ఈ లోక స్నేహం దేవునితో వైరమని మీరు ఎరుగరా? మీకు తెలియదా? ఎవడైతే ఈ లోకంతో స్నేహం చేస్తాడో వాడు దేవునికి శత్రువు అవుతాడు. లోక స్నేహం చేస్తే దేవునికి ఎలా శత్రువులు అవుతామో ఇప్పుడు చెప్తాను, వినండి. లోక స్నేహం అంటే ఒక అమ్మాయి లోక స్నేహం చేసింది. అది ఎలాగంటే తల్లిని తండ్రిని చంపింది బాయ్ ఫ్రెండ్ కోసం. ఇంకొక అమ్మాయి బాయ్ ఫ్రెండ్ని సంతోష పెట్టడం కోసం. మరి ఇంకొక అమ్మాయి అయితే బాయ్ ఫ్రెండ్ కోసం, ప్రేమించిన ప్రియుడి కోసం 3 కొడుకుని చంపింది. ఎందుకు? సుఖం కావాలా ఆమెకి, ఆనందం కావాలా ఆమెకి. లోక స్నేహం లోకంలో సుఖంగా ఉండాలనుకుంది, లోకంలో హాయిగా ఉండాలనుకుంది. కన్న కొడుకు చంపేసుకుంది. తన సొంత కొడుకుల్ని కేవలం ఈ శరీర కోరికల కోసం, ఈ శరీర అవయవాలని సుఖపెట్టుకోవడం కోసం ఆమె చంపేసింది. ఏంటండి లోక స్నేహం? ఎవడైనాను ఈ లోకంతో స్నేహం చేస్తాడో వాడు దేవునికి శత్రువగును. ఎవడైతే ఈ లోకంతో స్నేహం చేస్తాడో వాడు దేవునికి శత్రువు అవుతాడు అని దేవుడే చెప్తున్నాడు. మరి ప్రతి ఒక్కడు లోక స్నేహంలోనే మునిగి తేలుతున్నారు. ఒకడేమో మందు తాగి తిరుగుతున్నాడు. మరి వాడిని నరకంలో పెట్టాలా వద్దా? మందు తాగితే నరకంలో పెడతారా? ఎస్, వ్యభిచారులు, దొంగలు, నరహంతకులు, మద్యపానీయులు పరలోక రాజ్యంలో ప్రవేశించరు. పరలోక రాజ్యంలో ప్రవేశించరంటే నరకానికే వెళ్తారు. లోక స్నేహం చేసిన వాళ్ళు నరకానికి దగ్గరగా ఉన్నారు, నరకానికి వెళ్ళిపోతున్నారు.